పురుషులుగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. మీ భార్య బాగా ప్రార్థన చేస్తుంది, మీ అక్కలు చెల్లెళ్ళు బాగా ప్రార్థన చేస్తారా? మీరు చేస్తున్నారా? మగవాళ్ళకు ఉన్నటువంటి ఒక రోగము, ఒక ఫోబియా ఏంటంటే నేను కష్టపడుతున్నాను అని దేవుణ్ణి తీసుకెళ్ళి కూడా భార్యకు అప్పగించి నువ్వు చూసుకో నేను ఉద్యోగాన్ని చూసుకుంటానని అప్పగిచ్చేస్తారండి. నేను స్త్రీలే చేయాలి పురుషులే చేయాలని కాదు, దేవుడు ఆయన స్వారూప్యమందు స్త్రీనిగాను పురుషునిగాను ఆయన చేసి ఉన్నాడు. క్రైస్తవేతరుల గురించి మనం మర్చిపోదామండి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసుప్రభు నీ కొరకు ముందే శ్రమలు పడలేదా? ఆయన ఏమన్నా వద్దనుకున్నాడా? నీ కొరకు గాయపరచబడలేదా? నీ కొరకు రక్తం చించలేదా? ఆయన పడిన శ్రమ ముందర ఈరోజు నువ్వు పడే శ్రమ ఎంతటిది? నువ్వు పడుతున్న శ్రమను బట్టి నువ్వు దేవునికి ఈజీగా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావు. కఠినం చేసుకొని కఠినమైపోతూ ఆ ప్రేమలో తగ్గిపోతూ దేవుడు ఆశిస్తున్న ఆ ప్రేమలో వేరుపాడి అక్కడ స్థిరపడము అన్న దాంట్లో ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక విశ్వాసిగా దేవుడు ఏం చెప్తున్నాడు అన్నదాన్ని పక్కన పెట్టేసి సింపుల్గా ప్రేమలో వేరుపారడం కాదండి. అక్కడి నుంచి జంప్ చేసి ఎప్పుడో మన క్రైస్తవులకు హై జంప్ లాంగ్ జంప్ భలే తెలుసండి. కొంతమంది హై జంప్ చేస్తారండి ప్రేమలో నుంచి. కొన్ని చేపలు ఉంటాయి, చేపలు ఎక్కడ ఉండాలండి? భూమి మీద ఉండాలా, నీళ్ళల్లో ఉండాలా? అది ఏం చేస్తాయి తెలుసా అండి? నీళ్ళల్లో పెడితే జంపు చేసి బయట దుంకేస్తాయండి, మళ్ళీ తీసుకొని నీళ్ళలో వేస్తారండి. మన క్రైస్తవులంగా మనం క్రీస్తులో ఉండి కూడా జంప్, హై జంప్ లాంగ్ జంప్లో ఎప్పుడో పడిపోయింటాం మన దూరం. మళ్ళీ ఏమంటాం తెలుసా? నేను పడిపోయాను ప్రభు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రేమంది ఏం కావాలంట? మీ పక్కలు చెప్పండి. నీకు 10 ఆజ్ఞలే తెలుసు, వాటిని నెరవేర్చడం నీ చేత కాదు, కానీ 10 ఆజ్ఞలు మాత్రం సూపర్ తెలుసు నీకు. కానీ ఆ ఆజ్ఞల కంటే మించిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమ యందు వేరు పారి అక్కడ స్థిరపడి అక్కడి నుంచి ఏం చేయాలో తెలుసా? దాన్ని రీసెర్చ్ చేయాలని. నువ్వు ప్రేమలో వేరు పారి ఉండాలి, స్థిరపడి ఉండాలి. అప్పుడే ఎక్కడ ఎవరితో నీకు ప్రాబ్లం రాదు.